మెయిన్గా తెలంగాణ సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ గ్రూప్ 2కు సంబంధించి మనం ఇక్కడ థర్డ్ పేపర్లో భాగంగా గ్రూప్ 2 సంబంధించి థర్డ్ పేపర్లో భాగంగా మనకు ఎకానమీ అనే టాపిక్ ఉంటుంది. ఈ ఎకానమీ టాపిక్ వచ్చేసి మనకు మెయిన్గా థర్డ్ పేపర్గా చేసి ఉండజేస్తాం. థర్డ్ పేపర్ అంటే మొత్తం ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి 4 పేపర్స్ ఉంటే ఈ 4 పేపర్స్లో మనకు థర్డ్ పేపర్ అనేది ఎకానమీగా ఉంటుంది. ఈ ఎకానమీ అనే టాపిక్ వచ్చేసి మొత్తం 150 మార్క్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఎకానమీ టాపిక్ వచ్చేసి 150 మార్క్స్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ఎస్పెషల్ అంటే ఇక ఎకానమీ వచ్చేసి 150 మార్క్స్లో ఈ ఎకానమీ వచ్చేసి మనకు 3 పార్ట్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. 3 పార్ట్స్. దానిలో ఫస్ట్ వన్ భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు అంటే సింపుల్గా ఇండియన్ ఎకానమీగా మనం చెప్తాం. ఇండియన్ ఎకానమీ ఈ పార్ట్కి వచ్చేసి 50 మార్క్స్ని కేటాయించింది. 50 మార్క్స్. అండ్ ద సెకండ్ టాపిక్ వచ్చేసి దట్ ఈస్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. యు మీన్ తెలంగాణ ఎకానమీ అంటాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీ. ఈ పార్ట్కి వచ్చేసి సేమ్ 50 మార్క్స్ని కేటాయించడం జరిగింది. 50 మార్క్స్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి దట్ ఈస్ మెయిన్ ఇక్కడ థర్డ్ టాపిక్లో భాగంగా మనకు అభివృద్ధి సమస్యలు. ఈ టాపిక్ వచ్చేసి 50 మార్క్స్ కేటాయించడం జరిగింది. మళ్ళీ చూడండి, జస్ట్ మీకు ఓవరాల్ చెప్తున్నా ఇక్కడ. అంటే మొత్తానికి మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ 3 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్లో వచ్చేసి 4 యూనిట్స్ ఉంటాయండి. 4 యూనిట్స్ అంటే మొత్తం మనకి ఇక్కడ టోటల్ 12 యూనిట్స్ వచ్చేసి ఉండటం జరుగుతుంది. టోటల్ 12 యూనిట్స్ ఉంటాయి. ఈ టోటల్ 12 యూనిట్స్ గాను మనకు మొత్తం టోటల్ 150 మార్క్స్ని కేటాయించడం జరిగింది. 150 మార్క్స్ కేటాయించారు. అంటే ప్రతి పార్ట్లో 4 యూనిట్స్, అలా మొత్తం 3 పార్ట్స్ గాను మొత్తం 12 యూనిట్స్ వచ్చేసి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ 12 యూనిట్స్ గాను మనకు 150 మార్క్స్ని కేటాయించారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన టాపిక్ మనము క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం చూసినట్లయితే దీంట్లో మనకు 4 టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్స్. ఆ 4 యూనిట్స్ ఏంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిందంటే మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే ఎకానమీ అనేది కొద్దిగా ఎప్పటికీ అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే మనకు ప్రతి ఇయర్స్ వచ్చేసి బడ్జెట్ సర్వేలు వచ్చేసి యాడ్ అవుతా ఉంటాయి. కాబట్టి ఆ బడ్జెట్ని సర్వేస్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఎకానమీ వచ్చేసి చదవాలి. అంటే కరెంట్ యాంగిల్ వచ్చేసి ఎకానమీని ఇక్కడ మనం ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనం రీసెంట్ డాటా ప్రకారం ఇక్కడ మనం క్లారిటీగా తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం 3 పార్ట్లలో ఫస్ట్ టాపిక్గా ఇక్కడ మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనే టాపిక్ని ఎంచుకోవటం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పిన ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి 50 మార్కులు వస్తాయి. దీనిలో మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. ఆ 4 యూనిట్స్ ఏంటిది అవి తెలుసుకున్న తర్వాత మనము అంటే ఫస్ట్ సిలబస్ తెలుసుకున్న తర్వాత దాని తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుంటామా. ఓకే, ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ దీంట్లో భాగంగా యూనిట్ ఫస్ట్ యూనిట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా యూనిట్ ఫస్ట్ మనకు దీంట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి. యూనిట్ ఫస్ట్లో భాగంగా దీంట్లో ఏం టాపిక్స్ ఉంటాయి అంటే యూనిట్ ఫస్ట్లో భాగంగా దట్ ఈస్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అణచివేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అణచివేత అంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎప్పుడు చెప్పరకు 1956లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏర్పడుతుంది. ఆ 1956 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా అంటే 2014 వరకు అంటే 1956 నుంచి 2014 వరకు ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా అణచివేతకు గురైంది ఆ అంశాల గురించి మనకు యూనిట్ ఫస్ట్లో ప్రస్తావించడం జరిగిందమ్మా.
అంటే ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అణచివేత, ఎస్పెషల్లీ 1956 నుంచి 2014 మధ్య జరిగిన పరిణామ క్రమాలన్నీ ఈ టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ తెలంగాణ అణచివేత అనగానే మనకు ప్రధానంగా 3 అంశాలు గుర్తొస్తాయి. ఒకటి ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు, అంతే కదా. ఈ 3 అంశాల్లో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, దానికి సంబంధించిన టాపిక్సే మనం ఇక్కడ యూనిట్ ఫస్ట్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అణచివేతని మనకు సిలబస్లో ఏమేం టాపిక్స్ ఇచ్చాడంటే, నెంబర్ 1 దట్ ఈస్ నీళ్లు, అంటే నీళ్ళల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం. ఎస్పెషల్లీ దీన్ని మనము స్పెషల్ ఫోకస్గా ఒక ట్రిబ్యునల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ పేరు ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ అంటే నీళ్ళకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ గురించి ఇక మనం తెలుసుకోవాలి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అణచివేత, దానిలో భాగంగా ఒకటి నీళ్ళకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు నీళ్ళలో జరిగిన అన్యాయం, అంటే నీటి పంపకాల్లో జరిగిన అన్యాయం గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అంటే గోదావరి, కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే తక్కువ వాటా వచ్చింది. దానికి కారణాలు ఏంటిది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, వీటిల్లో మన జరిగిన అన్యాయం ఏంటిది, అవన్నీ మనం ఈ టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి నిధులు. ఒకటి నీళ్ళు, రెండోది వచ్చేసి నిధులు. ఇక్కడ నిధులని చెప్పేసి దీంట్లో మనకు ప్రధానంగా కొన్ని కమిటీలకు సంబంధించిన ప్రస్తావన తేవటం జరిగింది. మరి నిధులకు సంబంధించి ఏమేం కమిటీలు అంటే, ఒకటి భార్గవ కమిటీ, ఓకేనా, ఒకటి భార్గవ కమిటీ, ఎస్పెషల్లీ వశిష్ఠ భార్గవ కమిటీగా మనం చెప్తాం, భార్గవ కమిటీ. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి లలిత్ కమిటీ, లలిత్ కమిటీ, ఓకే, భార్గవ కమిటీ, లలిత్ కమిటీ. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి కేఎన్ వాంచు కమిటీ, కేఎన్ వాంచు కమిటీ. అంటే నిధులకు సంబంధించి మనకు జరిగిన అన్యాయంలో ఈ 3 కమిటీల ప్రకారం, వీటి యొక్క రిపోర్ట్ల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధుల కంటే తక్కువ వచ్చాయి. ఆ నిధుల్లో మనకు ఏ విధంగా అన్యాయం జరిగిందనేది ఈ టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి నిధులకు సంబంధించి భార్గవ కమిటీ రిపోర్టు, లలిత్ కమిటీ రిపోర్టు, కేఎన్ వాంచు కమిటీ రిపోర్టు ఇక్కడ మనం ప్రధానంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ లాస్ట్ థర్డ్ వన్ నియామకాలు, అంటే ఉద్యోగాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు నియామకాల్లో కూడా అనేక విధాలుగా అన్యాయాలు జరిగాయి. మరి ఆ నియామకాలకు సంబంధించి మనకు ఏ విధమైన అన్యాయాలు జరిగినవి ఈ టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నియామకాలకు సంబంధించి స్పెసిఫిక్ ఇక్కడ కొన్ని కమిటీస్లను ప్రస్తావించడం జరిగింది. మరి నియామకాలకు సంబంధించిన కమిటీస్ ఏవంటే, దట్ ఈస్ జై భారత్ రెడ్డి కమిటీ, జై భారత్ రెడ్డి కమిటీ ఒకటి. అండ్ ఇంకో కమిటీ వచ్చేసి దట్ ఈస్ గిర్గ్లానీ కమిటీ, గిర్గ్లానీ కమిటీ, ఓకే. ఈ విధంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా అణచివేత గురైంది, అంటే ఉమ్మడి పాలకుల వల్ల మన తెలంగాణ ఏ విధంగా అణచివేత గురైంది అంటే ప్రధానంగా ఈ 3 అంశాల్లో అణచివేత గురి కావటం జరిగింది. అవి ఒకటి నీళ్లు, రెండవది నిధులు, మూడవది నియామకాలు, ఓకేనా. ఇది ఏంటంటే మనకు ఫస్ట్ యూనిట్లో క్లారిటీగా ఈ టాపిక్స్ నుంచి ప్రస్తావించడం జరిగింది. అంటే ఎంతసేపు ఈ యూనిట్ అనేది ఆద్యాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మాత్రమే ఈ టాపిక్ మనకు ప్రధానంగా ప్రస్తావించటం జరుగుతుంది. ఓకే, దిస్ ద ఫస్ట్ యూనిట్. అండ్ ద సెకండ్ యూనిట్, మొత్తం దీంట్లో మనకు 4 యూనిట్స్ ఉంటే చెప్పా కదా, 4 యూనిట్స్లో ఇది ఫస్ట్ యూనిట్ అమ్మ. అండ్ ద సెకండ్ యూనిట్ వచ్చేసి యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రధానంగా దేని గురించి పేర్కొనంటే తెలంగాణ భూ సంస్కరణలు. సింపుల్గా తెలంగాణ భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ భూ సంస్కరణలు అంటే తెలంగాణలో భూ సంస్కరణని ఏ విధంగా అమలు పరిచారు, ఆ భూ సంస్కరణలో ఏమేం చట్టాలు అమలు చేస్తారు, ఈ భూ సంస్కరణ వల్ల కలిగిన ప్రభావాలు ఏంటిది, అసలు ఈ భూ సంస్కరణలు సక్సెస్ అయినవా ఫెయిల్ అయినవా, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇక్కడ మనము సెకండ్ యూనిట్లో భాగంగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సిలబస్ ప్రకారం ఏం చెప్పినంటే యూనిట్ 2 అని తెలంగాణ భూ సంస్కరణని దీంట్లో మనకు కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ సబ్ టాపిక్స్ ఏవంటే, ఒకటి మధ్యవర్తుల తొలగింపు చట్టం, మిడిల్మెన్ అబోలేషన్ యాక్ట్, మధ్యవర్తుల తొలగింపు చట్టం, మధ్యవర్తుల తొలగింపు చట్టం, మిడిల్మెన్ అబోలేషన్ యాక్ట్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. అండ్ ద సెకండ్ టాపిక్ దీంట్లో ఇంకోటి ఏంటంటే
కౌలుదారి చట్టం లేదా దీన్నే కౌలు సంస్కరణ అని కూడా అంటామా. కౌలుదారి చట్టం లేదా కౌలు సంస్కరణ అంటాం. ఇంగ్లీష్లో టెనెన్స్ రిఫార్మ్స్ అంటాం. టెనెన్స్ రిఫార్మ్స్. ఓకే, తెలంగాణ భూ సంస్కరణ అనే టాపిక్లో మనకు ఒక టాపిక్ ఏంటిది ఇక్కడ, మధ్యవర్తుల తొలగింపు చట్టం, మిడిల్మెన్ అబోలేషన్ యాక్ట్ అంటాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కౌలుదారి చట్టం లేదా దాన్నే కౌలు సంస్కరణ కూడా అంటాం, అంటే టెనెన్స్ రిఫార్మ్స్గా మనం చెప్తాం. అండ్ ద థర్డ్ వన్ భూగరిష్ట పరిమితి చట్టం. భూగరిష్ట పరిమితి చట్టం అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని తెలుగులో ఇంగ్లీష్లో అంటాం. భూగరిష్ట పరిమితి చట్టం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే తెలంగాణ భూ సంస్కరణ అనే టాపిక్లో మనకు సిలబస్లో ఈ 3 చట్టాల గురించి ప్రధానంగా ప్రస్తావన తీసుకురావటం జరిగింది. ఒకటి ఏంటంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం. ఇక్కడ అభ్యర్థి గుర్తుంచుకోవాలి, ఫస్ట్ మీకు సిలబస్ అనేది ఫస్ట్ నోట్ డౌన్ కావాలి. ఎందుకంటే మనము సిలబస్ పరిధిలో ఉన్నామా సిలబస్ దాటి చదువుతున్నామా అనేది ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. అందుకని ఇక్కడ మీకు ఫస్ట్ సిలబస్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి సిలబస్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నాం. ఇది క్లారిటీగా గుర్తుంచుకోవాలి. ఓకే, తెలంగాణ భూ సంస్కరణలో భాగంగా మనకు ఈ 3 చట్టాల గురించి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఏంటంటే మధ్యవర్తుల తొలగింపు చట్టం, రెండవది కౌలుదారి చట్టం లేదా దాన్నే కౌలు సంస్కరణ కూడా పిలవడం జరుగుతుంది. ఈ మూడవది ఏంటంటే భూగరిష్ట పరిమితి చట్టం. ఈ 3 చట్టాలతో పాటు నెక్స్ట్ ఇంకో టాపిక్ దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే షెడ్యూల్డ్ ప్రాంతాల భూ ఆక్రమణలు. షెడ్యూల్డ్ ప్రాంతాల భూ ఆక్రమణలు. షెడ్యూల్డ్ ప్రాంతాల భూ ఆక్రమణలు అంటే ఇక్కడ మనకు ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు సంబంధించి భూమి ఏ విధంగా పరాయీకరణ, ఇతరులు ఈ వీళ్ళ భూములను ఏ విధంగా అన్యక్రాంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్డ్ ప్రాంతాల రక్షణకై ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ అటవీ హక్కుల చట్టం, నెక్స్ట్ 1/70 యాక్ట్, ఇలాంటివి పెసా చట్టం, ఇలాంటి మనకు ఈ టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే, ఎనీవే మొత్తానికి యూనిట్ 2 అని దాంట్లో మనకు తెలంగాణ భూ సంస్కరణ టాపిక్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈ 4 సబ్ టాపిక్స్ని ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది మనకి ఏంటంటే యూనిట్ 1, యూనిట్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అమ్మ. యూనిట్ 3 ఇక్కడ యూనిట్ 3ను మనకు ప్రధానంగా దీంట్లో ఏ టాపిక్ని పొందుపరచాలంటే తెలంగాణ వ్యవసాయ రంగం, తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్, తెలంగాణ వ్యవసాయ రంగం. తెలంగాణ వ్యవసాయ రంగం వచ్చేసి మనకు యూనిట్ 3లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ సింపుల్గా తెలంగాణ వ్యవసాయ రంగం అని మనకు మెయిన్ సైడింగ్ పెట్టిండు. మరి దీంట్లో సబ్ టాపిక్స్ ఏమేమి మెన్షన్ చేశాడో ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, తెలంగాణ వ్యవసాయ రంగంలో భాగంగా దీంట్లో సబ్ టాపిక్స్ ఏమేమి మెన్షన్ చేశారంటే ఫస్ట్ వన్ దట్ ఈస్ జిఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా. వ్యవసాయ అనుబంధ రంగాల వాటా. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో, అంటే మా రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ఏ విధంగా ఉన్నది. వ్యవసాయ అనుబంధ రంగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం, పంటలు, పశు పోషణ, అటవీ సంపద. ఓకేనా, వీటి యొక్క రంగాల వాటా జిఎస్డిపిలో ఏ విధంగా ఉన్నది, అది ఎస్పెషల్లీ రీసెంట్ డాటా ప్రకారం మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ వ్యవసాయ రంగంలో భాగంగా ఫస్ట్ సబ్ టాపిక్ ఏం చెప్పినట్టే జిఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా అనే టాపిక్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద సెకండ్ టాపిక్ ఏం చెప్పాడంటే దట్ ఈస్ కమతాల విస్తరణ. కమతాల విస్తరణ. కమతాలు అంటే వ్యవసాయ కమతాలు తెలంగాణలో ఏ విధంగా విస్తరించబడ్డాయి. వ్యవసాయ కమతం అంటే రైతు సేద్యం చేసే భూమిని వ్యవసాయ కమతంగా మనం చెప్తాం. ఆ విధంగా మా రాష్ట్రంలో ఈ వ్యవసాయ కమతాలు ఎన్ని రకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాంత కమతలు, చిన్న కమతలు, దిగువ మధ్య తరహా కమతాలు, పెద్ద కమతాలు. ఓకేనా, ఇలా మనకు మొత్తము 5 టైప్స్ ఉంటాయి. ఆ కమతాలు ఏ విధంగా విస్తరించబడ్డాయి, మొత్తం తెలంగాణలో సగటు కమత పరిమాణం ఎంతున్నది, ఇది నేషనల్ యావరేజ్తో పోలిస్తే ఎక్కువన్నదా తక్కువన్నదా, ఇలాంటి అంశాలు మొత్తం మనకు ఈ కమతాల విస్తరణ అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే,
ఇది సెకండ్ టాపిక్ కమతాల విస్తరణ. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి నీటిపారుదల వనరులు, అంటే వ్యవసాయ రంగానికి కావలసిన నీటిపారుదల వ్యవస్థ గురించి ఇక మనం తెలుసుకోవాలి. అంటే కాలువలు, బావులు, చెరువులు, ఇటీవల కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఈ నీటిపారుదల వనరులు అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇరిగేషన్ సోర్సెస్గా మనం చెప్తాం. ఇక్కడ కమతాలు అంటే అగ్రికల్చర్ హోల్డింగ్స్ అంటాం ఇంగ్లీష్లో, ఇవి ఇరిగేషన్ రిసోర్సెస్గా మనం చెప్తాం. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ వన్ మెట్ట ప్రాంత వ్యవసాయ సమస్యలు. మెట్ట ప్రాంత వ్యవసాయ సమస్యలు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇక అభ్యర్థులకు ఫస్ట్ మెట్ట ప్రాంతం అని తెలుసుకోవాలి. మెట్ట ప్రాంతం అంటే వర్షపాతంపై ఆధారపడి సాగు చేసే భూములను ఇక్కడ ఏమంటామంటే మెట్ట భూములు అంటాం. మరి ఆ మెట్ట భూములో వ్యవసాయ పరంగా ఏమేం సమస్యలు ఎదుర్కొంటున్నాయి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మెట్ట ప్రాంత వ్యవసాయ సమస్యలుగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ టాపిక్గా మనం చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అభ్యర్థి గుర్తుంచుకోవాలి, ఇక్కడ జిఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా అంటే ఇక్కడ దీంట్లో మనకు ఇంక్లూడింగ్ పశు పోషణ కావచ్చు. ఓకేనా, పశు పోషణ, అటవీ సంపద, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. అంటే అంతర్భాగంగా ఇవన్నీ వస్తాయి. అంటే హార్టికల్చర్ కావచ్చు, అడవులు, పశు పోషణ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్లో మనకు పశు పోషణ అనే అంశము, నెక్స్ట్ అడవులు అనే అంశము, హార్టికల్చర్ అనే అంశం కూడా దీంట్లో భాగంగానే మనం ఇక్కడ క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అది అభ్యర్థి గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ వాటికి సంబంధించిన సపరేట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకే, అది క్లారిటీగా గుర్తుంచుకోవాలి. ఓకే, మెట్ట ప్రాంత వ్యవసాయ సమస్యలు, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అంశం. నెక్స్ట్ అదేవిధంగా నూతన వ్యవసాయ వ్యూహాలు. నూతన వ్యవసాయ వ్యూహం అంటే దీన్నే మనం ఇక్కడ హరిత విప్లవం అని కూడా పిలవటం జరుగుతుంది. నూతన వ్యవసాయ వ్యూహం అంటే గ్రీన్ రెవల్యూషన్గా కూడా దీన్ని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సిక్స్త్ టాపిక్ వచ్చేసి వ్యవసాయ మార్కెటింగ్. వ్యవసాయ మార్కెటింగ్ అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్గా మనం చెప్తాం. ఓకేనా, వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇటీవల ఈ వ్యవసాయ మార్కెటింగ్లో తీసుకొస్తున్న సంస్కరణ గురించి తెలుసుకోవాలి. ఓకేనా, అవన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఓకేనా, ఇలాంటి అంశాలు మనకు వ్యవసాయ మార్కెటింగ్లో భాగంగా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ ధరల విధానం. వ్యవసాయ ధరల విధానం, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అంటే కనీస మద్దతు ధరలు, జారీ ధరలు, సేకరణ ధరలు, ఇలాంటి అంశాలు వచ్చేసి మనం ఈ వ్యవసాయ ధరల విధానం అనే టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ ధరల విధానం. నెక్స్ట్ అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి కూడా ఈ టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఓకే, ఇంకా వీటితో పాటు మనకు అనేక సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా మనకి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వ్యవసాయ పరపతి సదుపాయాలు. వ్యవసాయ పరపతి సదుపాయాలు అంటే వ్యవసాయ రంగానికి కావలసిన రుణాలు ఏ ఏ మార్గాల ద్వారా సమకూరుతున్నాయి. ఇక్కడ వ్యవసాయ పరపతి అంటే వ్యవసాయ రంగానికి అందించే రుణాలు అని అర్థం. అంటే వ్యవసాయ రంగానికి రైతులకు కావాల్సిన రుణాలు ఏ ఏ మార్గాల ద్వారా లభిస్తున్నాయి అంటే దీంట్లో నాబార్డు పాత్ర ఏంటిది. ఓకేనా, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఇటీవల రైతు బంధు పథకం, రైతు రుణమాఫీ పథకం, ఇవన్నీ కూడా మనము వ్యవసాయ పరపతి సదుపాయాలు అనే టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తెలంగాణ వ్యవసాయం అంటే ఇవే కాకుండా మీకు ఇంకా చిన్న స్మాల్ టాపిక్స్ ఉంటాయి, ఎక్స్ట్రా టాపిక్స్, అవి కూడా అంటే దీంట్లో అంతర్భాగంగానే వస్తూ ఉంటాయి. అవి వాటి గురించి కూడా మనం ఇక్కడ క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకి ఏంటంటే యూనిట్ 3 తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఇది పెద్ద టాపిక్, దీని నుంచి మనకు మార్క్స్ అనేవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఎక్కువ శాతంలో మొత్తం 4 యూనిట్స్లో అత్యధికంగా ఎక్కువ శాతము స్కోర్ అనేది ఈ తెలంగాణ వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 15+ అంటే 20 మార్కుల దాకా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. 15+ అయితే కంపల్సరీ. ఓకేనా, దట్ ఈస్ తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం. ఈ లాస్ట్ టాపిక్ యూనిట్ 4 మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ వ్యవసాయ రంగంలో ఇవన్నీ సబ్ టాపిక్స్ ఉండి క్లారిటీగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత యూనిట్ 4 అమ్మ. యూనిట్ 4
లాస్ట్ యూనిట్ కదా, తెలంగాణ ఎకానమీలో మనకు మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. ఆ 4 యూనిట్స్లో ఇక్కడ మనకు లాస్ట్ యూనిట్ ఇది 4th యూనిట్, యూనిట్ 4. మరి 4th యూనిట్లో మనకు వేడి గురించి ప్రస్తావించాలంటే తెలంగాణ పారిశ్రామిక సేవా రంగాలు, తెలంగాణ పారిశ్రామిక మరియు సేవా రంగాలు గురించి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్స్. ఓకేనా, మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఓకే, దాంట్లో భాగంగా మనం ఇంతవరకు 3rd యూనిట్లో వ్యవసాయ రంగం చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 4th యూనిట్లో వచ్చేసి పారిశ్రామిక సేవా రంగాల గురించి చర్చించుకోవటం జరుగుతుంది. మరి ఈ తెలంగాణ పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించి మనకు దీంట్లో సబ్ టాపిక్స్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి పారిశ్రామిక రంగ అభివృద్ధి, నెక్స్ట్ దాని నిర్మాణం. పారిశ్రామిక రంగ అభివృద్ధి నిర్మాణం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్, ఫస్ట్ టాపిక్ ఇన్ 4th యూనిట్. అండ్ ద సెకండ్ టాపిక్ ఏదంటే పారిశ్రామిక అవస్థాపన సదుపాయాలు లేదా మౌలిక సదుపాయాలుగా మనం చెప్తాం. పారిశ్రామిక అవస్థాపన సదుపాయాలు అంటే పరిశ్రమ కావాల్సిన మౌలిక వసతులు, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 3rd టాపిక్ ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈల గురించి తెలుసుకోవాలి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ. మైక్రో అంటే సూక్ష్మ, స్మాల్ అంటే చిన్న, మీడియం అంటే మధ్య తరహా. అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎంఎస్ఎంఈలు. ఓకే, మొత్తం మనకు పరిశ్రమలను 5 టైప్స్గా క్లాసిఫై చేస్తారు: సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద, మెగా. అంటే భారీ, మెగా పరిశ్రమ అంట. మొత్తం 5 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్ ఇక్కడ ఎంఎస్ఎంఈల గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఓకేనా, దట్ ఈజ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 4th టాపిక్ వచ్చేసి సేవారంగ నిర్మాణం అభివృద్ధి. సేవారంగ నిర్మాణం అభివృద్ధి అంటే సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు సిలబస్లో వచ్చేసి ఈ విధంగా 4 యూనిట్స్ వచ్చేసి మనకు ప్రధానంగా ప్రస్తావించిండు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అణచివేత అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. సెకండ్ యూనిట్ వచ్చేసి ఏంటిది, తెలంగాణలో భూ సంస్కరణలు అంటే ఎస్పెషల్లీ మధ్యవర్తుల తొలగింపు చట్టం, కౌలుదారి చట్టం, భూగరిష్ట పరిమితి చట్టాలు, షెడ్యూల్డ్ ప్రాంతాల భూపరాయీకరణ, ఇవి తీసుకున్నాం. ఈ 3వ యూనిట్ వచ్చేసి వ్యవసాయ రంగం. దాంట్లో సబ్ టాపిక్స్ కమ్మతాలు, వ్యవసాయ పరపతి, నీటిపారుదల సదుపాయాలు, జిఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఓకేనా, ఇవన్నీ మనము 3rd యూనిట్లో చెప్పుకున్నాం. ఈ 4th వచ్చేసి కంప్లీట్ తెలంగాణ పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే మనకు సిలబస్లో ఈ 4 యూనిట్ని ఇలా ఈ విధంగా పొందుపరిచారు. ఇలా 4 యూనిట్స్ని పొందుపరిచి వాటికి ఎన్ని మార్క్స్ అంటే 50 మార్క్స్ని కేటాయించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఎక్కువగా వెయిటేజ్ను యూనిట్ ఏదంటే 3rd యూనిట్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 15 పైనే అంటే 20 దాకా కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేని నుంచి, వ్యవసాయ రంగం నుంచి. అంటే అన్ని యూనిట్కి సమాన ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదవాలి. కానీ ఎక్కువగా మనకు వ్యవసాయ రంగం నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రధానంగా తెలంగాణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే మన తెలంగాణలో సుమారుగా 55% పైగా ప్రజలు ఏ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారంటే వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మనకు ఈ 4 యూనిట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 4 యూనిట్స్తో పాటు మనకు తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథకాలు అంటే వీటిల్లో భాగంగానే అంతర్భాగంగా వస్తాయి. కాకపోతే ఇంకా సపరేట్గా ఉంటే మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర
పథకాలు విధానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రతి సంవత్సరానికి ఒకసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ సంబంధించిన డేటా కూడా ఎప్పటికప్పటికి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేస్తుంది. ఆ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పటికి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇవన్నీ మనకు తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంబంధించిన సిలబస్ ఇప్పటిదాకా మీకు క్లారిటీగా చెప్పాను. మళ్ళీ చెప్తున్న అభ్యర్థి గుర్తుంచుకోవాలి, సిలబస్ పైన కొద్దిగా కంప్లీట్ గ్రిప్ అనేది ఉండాలి. ఇప్పుడు మనము ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మొత్తం 4 యూనిట్స్ కదా, ఈ 4 యూనిట్స్లో మనకు క్రాలజీ ప్రకారం తెలుసుకుంటాం. ఓకేనా?